బెట్టింగ్ యాప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు సిట్టు అధికారులు. ఇక ముగ్గురు నిందితుల్ని విచారించారు. సినీ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్ అమృతా చౌదరిని వేరువేరుగా విచారించి వాగ్మూలాలు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ల కేసులో ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు మిగతా నిందితులు మాదిరిగానే సమాధానాలిచ్చినట్లు తెలిసింది. గేమింగ్ యాప్లు అనుకుని మాత్రమే ప్రచారం చేశామని వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. పారితోషికం గురించి ప్రశ్నించగా బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని అప్పగిస్తామని వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 25 మంది నిందితులు గుర్తించిన సిట్టు ఇంతవరకు 22 మంది నుంచి వాగ్మూలాలు సేకరించింది. సినీ నటులు రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్తో పాటు వైసీపీ నేత శ్యామల, యాంకర్ విష్ణుప్రియ, హర్ష సాయి, టేస్టీ తేజ, అనన్య నాగల్ల, సిరి హనుమంతు తదితరులు ఇప్పటికే వాగ్మూలాలిచ్చారు. సినీ నటి మంచు లక్ష్మితో పాటు రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ను విచారించాల్సి ఉంది. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నందున రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కారణంగా కొంత గడువు అడిగినట్లు తెలిసిందే. మంచు లక్ష్మి సైతం ఇతర పనుల్లో ఉన్న కారణంగా కొంత సమయం అడిగినట్లు సమాచారం. ఈ ముగ్గురిని విచారించి వాగ్మూలాలు సేకరించి అనంతరం తదుపరి కార్యాచరణ దిశగా సిట్టు అడుగులు వేయనుంది. నిందితులు ఇచ్చిన వాగ్మూలాలతో వాస్తవికతలపై ఆరా తీయనుంది. తప్పుడు సమాచారంతో పాటు కేసును తప్పుదోవ పట్టించేలా ఆధారాలు మార్పించినట్లు తెలితే కఠినమైనగా వ్యవహరించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గేమింగ్ యాప్లు అనుకుని మాత్రమే తాము ప్రచారం చేసినట్లు నిందితులు చెబుతున్న దాంట్లో వాస్తవాలు నిర్ధారించిన అనంతరం చట్ట ప్రకారం ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.